నమస్కారం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగంలో ఈ రోజున మనం చివరి 2 శ్లోకాలు అంటే 4వ అధ్యాయం కంక్లూడింగ్ శ్లోకాలన్నమాట. ఈ 2 శ్లోకాలని మనం ఇప్పుడు ముచ్చటించుకుందాం. 41వ శ్లోకం. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, ఓ ధనంజయ, ఓ అర్జున, యోగ సన్యస్త కర్మాణం, విద్యుక్త కర్మలను ఆచరించుచు వాటిని భగవదర్పణము చేయువాడును, జ్ఞాన సంఛిన్న సంశయం, వివేకము ద్వారా సంశయములను అన్నింటినీ తొలగించుకుని వాడును, ఆత్మవంతం, అంతఃకరణమును తన వశమునందు ఉంచుకుని వాడును అయినటువంటి కర్మాణి కర్మలు న నిబధ్నంతి, ఏమాత్రము బంధించవు. నిష్కామ కర్మయోగం ద్వారా కర్మఫలాలను త్యజించిన వాడిని, జ్ఞానం ద్వారా తనలోని సర్వ సంశయాలను పటాపంచలు చేసుకున్న వాడిని, ఆత్మజ్ఞానంలో స్థిరపడిన వాడిని ఏ కర్మలు బంధించవు అని చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ పరమాత్మ. అలాగే చివరి శ్లోకం 42వ శ్లోకం మనం చూసుకున్నట్టయితే, తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. ఇది చివరి శ్లోకం అన్నమాట. సంశయాలను జ్ఞానంతో తొలగించుకొని కర్మయోగంలో స్థిరపడమని కదా కృష్ణుడు ఇంతకుముందు శ్లోకంలో మనకు చెప్పింది. ఇప్పుడు చివరి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, తస్మాత్, కాబట్టి, అందువలన, భారత, ఓ అర్జున, హృత్స్థం, నీ హృదయమునందున్న, ఏవం అజ్ఞాన సంభూతం, ఈ అజ్ఞానజనితమైనటువంటి అజ్ఞానం ద్వారా పుట్టినటువంటి ఆత్మనః సంశయం, నీ సంశయములను, జ్ఞానాసిన, జ్ఞాన అసిన, వివేకము అనేటువంటి ఖడ్గము చేత, చిత్వా అంటే ఛేదించి, యోగం సమత్వరూప కర్మయోగమునందు, ఆతిష్ఠ స్థితుడవు కమ్ము, ఉత్తిష్ఠ యుద్ధమునకై నీవు సిద్ధమై లెమ్ము అంటూ, ఓ భరతవంశీయుడైన అర్జున, అజ్ఞానం వల్ల నీ హృదయంలో కలిగిన ఈ సంశయాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ముక్కలు చెయ్యి. నిష్కామ కర్మయోగాన్ని అవలంబించి యుద్ధం చేయడానికి సిద్ధంగా లెమ్ము అని చాలా స్పష్టంగా భగవానుడు చెప్తున్నారు. ఇక్కడ భగవానుడు వాడినటువంటి ఉపమానం చూడండి. జ్ఞానాసి అంటే జ్ఞానము అనేటువంటి ఖడ్గము. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని కదా మనకు చెప్తున్నది. వాట్ కైండ్ ఆఫ్ ఎ పవర్ ఇట్ ఈస్, అది ఇక్కడ మనకు తెలుస్తుంది. జ్ఞానాసి, జ్ఞానము అనేటువంటి ఖడ్గము. సంశయం అంటే మనకు డౌట్స్ అనేటువంటివి, ఇది మనకు ఎప్పుడూ ఒక బలమైన శత్రువు లాంటిది. దాన్ని మామూలు మాటలతో కాకుండా జ్ఞానం, నాలెడ్జ్ అనేటువంటి పదునైన కత్తితో మాత్రమే దాన్ని నరికివేయగలం. ఇక్కడ మనం భగవానుడు చెప్పినటువంటి జ్ఞానం అంటే ఆత్మ అనాత్మ వివేకము అని అనమాట. హృత్స్థం సంశయం, నీ సంశయాలన్నీ బయట ఎక్కడో ఉండవు, అవన్నీ కూడా మన హృదయగతంగానే ఉంటాయి, మన హృదయంలోనే ఉంటాయి. అది మన గుండెల్లోనే ఉండి అది మనల్ని బలహీనలు చేస్తూ, గుండె ఎప్పుడు కూడా హృదయంలోనే ఉండి ఇవన్నీ కూడా, ఈ ఆలోచనలన్నీ కూడా మనల్ని బలహీనలు చేస్తూ ఉంటాయన్నమాట. ఈ సంశయాలన్నీ కూడా యోగమాతిష్ఠ, సంశయం పోయాక నువ్వు ఖాళీగా కూర్చోకూడదు, యోగంలో స్థిరపడాలి. యోగం ఆతిష్ఠ అంటే ఫలితాన్ని ఆశించకుండా నీ ధర్మాన్ని పాటించు. ఇది అన్నమాట. ఈ శ్లోకంతో 4వ అధ్యాయం ముగుస్తుంది. అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని పొంది కర్మను ఆచరించడమే ఈ ఇక్కడ మనకు భగవద్గీత ఇచ్చేటువంటి సందేశం అన్నమాట. తర్వాత వచ్చేటువంటిది 5వ అధ్యాయము, అది కర్మ సన్యాస యోగము. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.